కేదార్ జిమ్ వర్కౌట్ చేసుకుంటూ, "రాత్రి కాస్త జ్యూస్ తెచ్చిస్తావా? అలాగే తినడానికి అది తెచ్చిస్తావా? నాకు అది అవసరము, ఇది ఇస్తావా?" అని చెప్తూ ఉంటే, "చూడు, నేను ముందే చాలా టెన్షన్‌గా ఉన్నాను. ఏం చేయాలో అర్థం కావటం లేదు. నువ్వు ఏంటి నాకు ఇలా పనులు చెప్పి చిరాకు తెప్పిస్తున్నావు?" అని ధాత్రి అడుగుతూ ఉంటే, "చూడు ధాత్రి, ఇదంతా నీకోసమే నేను ఇలా అది కావాలి, ఇది కావాలి అని అడుగుతున్నాను. ఎందుకంటే నీ ఆలోచనలు నేను పక్కదారి పట్టించటం కోసమే. ఇప్పుడు కిచెన్‌లోకి వెళ్తావు. శ్రీవల్లిని రాయుడు తీసుకువెళ్ళకుండా ఏం చేయాలని ఆలోచిస్తావు. కాసేపు నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి కేదార్‌ని ఎలా ప్రేమించాలి, కేదార్‌ని ఎలా చూసుకోవాలి అన్న దాని గురించి ఆలోచించు ధాత్రి" అని కేదార్ చెప్తుంటే, "చూడు, నా చేతిలో నువ్వు దెబ్బలు తినేస్తావు. ముందే పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ కోసం నేను ఎదురు చూస్తున్నాను" అని ధాత్రి అంటే, అప్పుడే రమ్య దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. "ఆ! చెప్పు రమ్య, రిపోర్ట్స్‌లో ఏముంది?" అని ధాత్రి అడగటంతో, "మేడం, ముగ్గురి టైమ్ ఆఫ్ డెత్ ఒకటే. అంతేకాకుండా ముగ్గురు నెయిల్స్‌లో కూడా మట్టి ఉంది మేడం. కానీ ముగ్గురు నెయిల్స్‌లో ఉన్న మట్టి ఒకే ప్లేస్‌లో తవ్విందైతే కాదు, వేరు వేరు ప్లేసుల్లోది" అని రమ్య చెప్పటంతో, "అయితే వాళ్ళు చనిపోయే ముందు ముగ్గురిళ్ళలో గార్డెన్‌లున్నాయి కాబట్టి అక్కడ తవ్వేసి ఏదో పాతిపెట్టారు. అక్కడ ఏముందని కనిపెడితే ఈ చావులకి ఒక అర్థం తెలుస్తుంది" అని ధాత్రి చెప్తుంది. సరే, ఆ ముగ్గురు డెత్‌ల గురించి మిగతా వాళ్ళనందరినీ కూడా ఎంక్వైరీ చేసి రిపోర్ట్స్ తయారు చేయి రమ్య. మేము అక్కడికే బయలుదేరి వస్తున్నాం అని ధాత్రి ఫోన్ పెట్టేసి, "నేను టిఫిన్ రెడీ చేస్తాను. 5 మినిట్స్‌లో ఇక్కడి నుంచి బయలుదేరాలి కేదార్" అని ధాత్రి చెప్తుంది. తర్వాత యువరాజు 2 కోట్లు చూసుకుంటూ, ఇది వేసుకోవాలా? ఇది వేసుకోవాలా? ఏదైతే బాగుంటుంది అని అనుకుంటూ అద్దం ముందు నిలబడి ఉంటారు. "ఏంటి, ఎవరినైనా పడేయడానికి వెళ్తున్నావా? అంత సోకులవుతున్నావు" అని నిషి అంటే, "నిషి, ఏం మాట్లాడుతున్నావు?" అని యువరాజ్ అంటాడు. "మరి అంతలా సోకులవ్వాల్సిన అవసరం లేదు కదా! ఎవరైనా పడేయాలనుకున్నప్పుడు మాత్రమే ఇంత సోకులు పడతారు" అని నిషి అంటుంది. "నిషి, నువ్వు కొంచెం అలా మాట్లాడడం ఆపేస్తావా ప్లీజ్" అని యువరాజ్ అంటాడు. "సరే, మనం ఇద్దరం కలిసి ఆఫీస్‌కి వెళ్తున్నాం. మనకు లంచ్ ఇంటి నుండే వస్తుంది" అని నిషి చెప్తుంటే, "ఏంటి, నువ్వు ఆఫీస్‌కి వస్తావా? ఎందుకని?" యువరాజ్ ప్రశ్నిస్తూ ఉంటాడు. "నిషి, నువ్వేం అవసరం లేదు. నువ్వు గొడవ పెట్టుకుంటావు. నాకు టైం అయిపోతుంది" అని యువరాజ్ అంటే, "ఏందిరా అబ్బోడా" అంటూ వైజయంతి అక్కడికొస్తుంది. "చూడండి అత్తయ్య, నేను ఆఫీస్‌కి వస్తానంటే నువ్వు గయ్యాళి గంపవి, నువ్వు గొడవ పెట్టుకుంటావు, డిస్టర్బ్ చేస్తావంటూ మాట్లాడుతున్నాడు" అని నిషి అంటే, "ఏ, నువ్వు గొడవ పెట్టుకుంటావు అన్నానంతే, మిగతావన్నీ నేనెక్కడ అన్నానని" యువరాజ్ అంటే, "దానర్థం అదేనని" నిషి అంటుంది. "చూడురా అబ్బోడా, తను కూడా పని నేర్చుకుంటుంది కదా, తీసుకువెళ్ళు" అని వైజయంతి చెప్పడంతో, "సరే రా వెళ్దాం" అని యువరాజ్ అంటాడు. తర్వాత మాతాజీ, "ఏరా, ఆ లక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారా?" అని ఫోన్లో అడగటంతో, "మేము లోపలికి వచ్చేసాం మాతాజీ. ఆ మూట ఎక్కడ ఉన్నా సరే మేము కనిపెట్టి తీసుకువచ్చేస్తాం" అని వాళ్ళు చెప్తారు. అయితే అప్పుడే జేడీ, కేడీ కార్ దిగి లోపలికి వస్తూ ఉంటారు. "రేయ్ జేడీ, కార్ రా, మనం తనకంట అస్సలు పడకూడదు" అని రౌడీలు దాక్కొని, "మాతాజీ, ఆ జేడీ, కేడీ ఇక్కడికి వచ్చారు. మేము దాక్కున్నామని" చెప్పటంతో, నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను కదా, ఎప్పుడు ఈ జేడీ ఇలా అడ్డు తగులుతోందేంటి? జేడీ, 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 సరేరా, మీరు అక్కడే ఉండండి. ఇప్పుడు అక్కడికి వచ్చిందంటే ఖచ్చితంగా ఆ మూట కోసమే వచ్చి ఉంటుంది. అదే కనిపెట్టి మూటని బయటికి తీస్తుంది. అప్పుడు నేను చెప్పినట్లు చేసి ఆ మూటని ఇక్కడికి తీసుకురండి" అని మాతాజీ ఏదో ఒక ప్లాన్ చెప్తుంది. "మేము మీతో ఒక చిన్న విషయం మాట్లాడడానికి వచ్చాము. అసలు మీ వైఫ్ లక్ష్మి ఏమైనా నగలు కొనిందా చనిపోయే ముందు" అని జేడీ అడగటంతో, "లేదు మేడం, కొనాలని అడిగింది. కానీ డబ్బులు లేకపోవటం వల్ల కొనకుండా ఆగిపోయింది" అని అతను చెప్తాడు. "సరే, చనిపోవడానికి ముందు ఆ రోజంతా ఏం జరిగిందో చెప్పండి" అని కేదార్ అడగటంతో, "నేను బాగా తాగి ఉండటం వల్ల నిద్రపోయాను. తర్వాత నా వైఫ్ చనిపోయిందని తెలిసిన తర్వాతే నేను నిద్ర లేచాను. నా కొడుకు మాత్రం ఆ రోజు ఉదయం నుంచి మా ఆవిడతోనే ఉన్నాడు. వీడికే అన్నీ తెలుసు" అని అతను చెప్పటంతో, "చెప్పు బాబు, ఆ రోజు ఏం జరిగింది" అని జేడీ అడగటంతో, "మార్నింగ్ లేచిన తర్వాత దేవుడి కోసం ప్రసాదం చేసింది. తర్వాత ఆశ్రమానికి వెళ్ళింది. తర్వాత చాలా కంగారు పడుతూ ఇంటికి వచ్చింది. ఆ తర్వాత గార్డెన్‌లోకి వెళ్ళి 2 అవర్స్ తర్వాత లోపలికి వచ్చింది. అయితే చాలా భయం భయంగా ఉండింది. తర్వాత గదిలోకి వెళ్ళింది. చెల్లి ఆకలిగా ఉందని చెప్పటంతో నేను 2 అవర్స్ తర్వాత మా అమ్మ దగ్గరికి వెళ్ళి చూశాను. అప్పటికే మా అమ్మ చనిపోయింది" అని ఆ పిల్లాడు చెప్తుంటే, ఆ సంఘటనలన్నీ కూడా మనకి చూపిస్తూ ఉంటారు. "సరే, మేము ఒకసారి గార్డెన్ చూడాలి, చూపించండని" జేడీ చెప్తుంది. గార్డెన్ మొత్తం వెతుకుతూ ఉంటారు. అక్కడ ఒకచోట తువ్వి మళ్ళీ పాతిపెట్టినట్లు కనపడడంతో, "ఇక్కడ ఏదో పాతిపెట్టారు. దానిని బయటికి తీస్తే మనకు లక్ష్మి చావుకి అర్థం తెలుస్తుంది" అని కేదార్ చెప్తాడు. "తవ్వు కేడీ" అని జేడీ చెప్పటంతో కేడీ తవ్వుతూ ఉంటాడు. "రేయ్, వాళ్ళు తవ్వుతున్నార్రా" అని రౌడీలు ఇదంతా గమనించుకుంటూ ఉంటారు. జేడీ, "ఈ
మట్టే ఖచ్చితంగా లక్ష్మి నెయిల్స్‌లో ఉన్నది ఒకటే. ఇదిగో ఇక్కడ ఏదో మూట ఉన్నట్లుంది అని కేదార్ తవ్వి తీస్తాడు. అందులో ఏముందో అని ఓపెన్ చేయబోతూ ఉంటే ఈ లోపలే ఏయ్ జేడీ అంటూ రౌడీల పిలుపు వినపడడంతో ముగ్గురు షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. పిల్లల పీకపై కత్తి పెట్టేసి మర్యాదగా ఆ మూట ఇస్తారా లేకుంటే పిల్లల్ని చంపేయనా అని బెదిరిస్తూ ఉంటారు. మేడం నా పిల్లలు మేడం, నా పిల్లలు మేడం అని ఆ తండ్రి వేడుకుంటూ ఉంటాడు. మర్యాదగా ఆ మూటని విసిరివేసి పిల్లల ప్రాణాలు కాపాడుకోండి అని బెదిరించటంతో జేడీ ఈ మూట సంగతి తర్వాత చూసుకుందాం, ముందు పిల్లలు మనకు ముఖ్యం అని కేడీ చెప్పటంతో అలాగేనని జేడీ చెప్తుంది. ఇక కేడీ ఆ మూటని విసిరిపడేయగానే పాపని వదిలేసి అడుగు ముందుకు వేశారంటే వీడి ప్రాణాలు తీసేస్తానని బాబుని అడ్డు పెట్టుకొని కారు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లాన్ని తోసిపడేసి మూట తీసుకొని రౌడీలు పారిపోతారు. బాబు నీకేం కాలేదు కదా అని జేడీ కేడీ వాళ్ళని వెంటపడతారు. అయితే తప్పించుకు వెళ్ళిపోతారు. మేడం అసలు ఏం జరుగుతోంది మేడం? మా ఆవిడ ఆ మూటని పాతి పెట్టటం ఏంటి? ఈ రౌడీలు రావటం ఏంటి? ఆ మూటని తీసుకువెళ్ళటం ఏంటి? అసలు ఆ మూటలో ఏముంది మేడం అని అతను ప్రశ్నిస్తూ ఉంటే అందులో ఏముందో తెలీదు కానీ ఆ యాదమ్మ ఏ విషయాలు కూడా బయటికి రాకూడదని ఇంత జాగ్రత్త పడుతోంది. మిగతా ఇద్దరిళ్ళకి కూడా వెళ్ళాలి. మేము చూసుకుంటాం అని జేడీ ధైర్యం చెప్పి వెళ్తుంది. నిన్న చేసిన దానికి యువరాజ్ ఈ రోజంతా నా పక్కనే తిరుగుతూ అస్సలు పని చేసుకోకుండా నా గురించే ఆలోచిస్తూ ఉంటాడు అని సోని ఆఫీస్లో చాలా సంతోషంగా అనుకుంటూ ఉంటే అప్పుడే కౌశికి యువరాజ్ నిషి ఆఫీస్లో అడుగు పెడతారు. చూడు నిషి నీకు బోర్ కొట్టి ఇంటికి వెళ్ళాలనుకున్నావనుకో నాకు ఇన్ఫామ్ చేయి, నేను అరేంజ్ చేస్తాను అని కౌశికి తన క్యాబిన్కి వెళ్తుంది. అదేంటి ఈ యువరాజ్ ఒక్కడే వస్తాడనుకుంటే నిషి కూడా వచ్చిందే. సరేలే వీళ్ళిద్దరూ విడిపోవటమే కదా నాకు కావాలి. ఇంకెప్పుడు ఈ నిషి ఆఫీస్లో అడుగు పెట్టకుండా ఈరోజు నేను చూసుకుంటాను అని సోని మనసులో అనుకుంటూ ఉంటుంది. చూసావా అది గుడ్ల గూపలా నీ వైపే ఎలా చూస్తుందో, నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ నీ క్యాబిన్ ఎదురుగే కూర్చొని ఉంది అని నిషి అంటే తను నా కోసం పనిచేస్తోంది, అది తన డెస్క్. చూడు నువ్వు అనవసరంగా గొడవ చేయకు, నువ్వు క్యాంటీన్లోకి వెళ్ళి కాఫీ తాగుతూ రిలాక్స్ అవ్వు, నాకు టైం అవుతోంది అని యువరాజ్ వెళ్తూ నువ్వు నా క్యాబిన్కి రా అని సోనీకి చెప్పి వెళ్తాడు. ఇది మళ్ళీ యువరాజ్ గదిలోకి వెళ్తోంది చూడు. సరేలే ఇప్పుడు గొడవ పెట్టుకుంటే చిన్నదానికి కూడా గొడవ పెట్టుకున్నందుకు యువరాజ్ మరింత రెచ్చిపోతాడని వైజయంతి అత్తయ్య చెప్పింది కదా. సరే చూస్తూ కూర్చుంటాను అని అద్దంలో నుంచి చూస్తూ గమనించుకుంటూ ఉంటుంది. ఏంటి సోని నిన్న ఎందుకు రాలేదు అని యువరాజ్ అడగటంతో సిక్ లీవ్ అని నేను మెన్షన్ చేశాను కదా అని సోని అంటుంది. చూడు నువ్వు ఎందుకు రాలేదో నీకు తెలుసు నాకు తెలుసు, ఇంత చిన్నదానికే లీవ్ పెడితే ఎలా అని యువరాజ్ మాట్లాడుతూ ఉంటే అప్పుడే కౌశికి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. సోనీని పంపించు అని చెప్పడంతో అక్క దగ్గరికి వెళ్ళి ఫైల్ తీసుకురా అని యువరాజ్ చెప్తాడు. చూడు ఇది చాలా ఇంపార్టెంట్ ఫైల్, దీని మీద ఒక చిన్న మరక పడినా కూడా నేను అస్సలు ఒప్పుకోను, క్లయింట్ కూడా ఒప్పుకోడు, యువరాజ్కి ఇవ్వు అని చెప్పడంతో ఇక సోనీ ఆ ఫైల్ని పట్టుకువచ్చి చిన్న మరక పడినా ఒప్పుకోదంట. ఈ ఫైలే యువరాజ్ వల్ల మిస్ అయిపోయేలా చేస్తాను అని అనుకుంటూ సార్ ఇదిగోండి మేడం ఇచ్చింది అని ఆ ఫైల్ని పక్కన పెడుతుంది. ఈ లోపల యువరాజ్కి మళ్ళీ ఫోన్ కాల్ రావడంతో పక్కకు తిరిగి మాట్లాడుకుంటూ ఉంటాడు. అప్పుడు సోనీ ఆ ఫైల్ని యువరాజ్ చూడకుండా అక్కడ ఉన్న ఒక కప్బోర్డ్లో దాచిపెట్టేస్తుంది. రెండో ఇంటికి వస్తే ఆ ఇంటికి లాక్ వేసి ఉంటుంది. గార్డెన్ మొత్తం వెతకగా అక్కడ అంతకు ముందే రౌడీలు వచ్చి తవ్వి తీసుకువెళ్ళిపోయి ఉంటారు. అంటే మనకంటే ముందుగానే యాదమ్మ ఇక్కడికి మనుషుల్ని పంపించి ఆ మూటని తీసుకువెళ్ళిందనమాట. అసలు యాదమ్మ బంగారు నగలు మూటలు ఏం జరుగుతోందో అర్థం కావటం లేదు జేడీ. సరే పద ఇంకొక ఇంటికి వెళ్దాము అని కేడీ అంటాడు. అయితే లోపల నుంచి సౌండ్లు వినిపిస్తూ ఉండటంతో రౌడీలు వాళ్ళని కిడ్నాప్ చేసినట్లు ఉన్నారు అని వాళ్ళు తలుపుని పగలగొడతారు. అక్కడ ఉన్న రౌడీలని జేడీ, కేడీ ఇద్దరు కూడా చితక్కొట్టేస్తారు. అయితే ఒక రౌడీ మూట తీసుకొని పారిపోతే ఇంకొక రౌడీ జేడీకి దొరికిపోతాడు. చెప్పరా చెప్పు ఆ మూటని యాదమ్మే తీసుకురమ్మని చెప్పింది కదా, అసలు ఏం జరుగుతోంది? బంగారు నగలు ఎందుకు కొన్నారు? వీళ్ళెందుకు దాచిపెట్టారు? అని జేడీ, కేడీ వాన్ని నిలదీస్తూ ఉంటే చూడండి యాదమ్మ దగ్గరికి వచ్చిన ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరు. ఇప్పటి వరకు ఎవరూ లేరు. మీరు కూడా ఉండరు. మీ ఉద్యోగాలు పోతాయి, మీ ప్రాణాలు పోతాయి అని అతను అది మాత్రమే చెప్పేసి సైనైడ్ మింగేసి ప్రాణాలు వదిలేస్తాడు. వీడు మెడలో సైనైడ్ పెట్టుకొని తిరుగుతూ ఇలా మింగి ప్రాణాలు వదిలేశాడు, ఎలా కనిపెట్టాలి అని జేడీ, కేడీ తలలు పట్టుకుంటారు. తర్వాత యువరాజు ఫైల్ ఇక్కడే ఉండాలి కదా ఎక్కడ అని వెతుకుతూ ఉంటే ఏయ్ నా మొగుడిని చూడటమే నీ పనే అని నిషి తిడుతూ ఉంటే చూడండి మేడం యువరాజ్ సార్కి ఏం కావాలో చూసుకోవటం నా బాధ్యత అని సోనీ చెప్తుంది. చూడు నాతో ఎలా మాట్లాడాలో నీకు తెలీదా అని నిషి అంటే నీతో మాట్లాడేంత అర్హత అధికారాలు నాకు లేవు కదండి మేడం అని సోనీ చెప్తుంది. ఇది కరెక్ట్ అని
నిషి చెప్తూ లోపలికి వస్తుంది. ఏంటి వెతుకుతున్నావు అని అడగటంతో, నిషి నువ్వు కాస్త ఆగుతావా సోనీ, ఆ ఫైల్ ఎక్కడ పెట్టావు అని యువరాజ్ అడగటంతో, సార్ మీరు ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఇక్కడే పెట్టేసి వెళ్ళాను అని సోనీ చెప్తుంది. కొంచెం బాగా గుర్తు చేసుకో అని యువరాజ్ అంటాడు. ఏంటి యువరాజ్ అది అంత ఇంపార్టెంటా అని నిషి అడగటంతో, కోట్లలో నష్టం వస్తుంది అక్క నన్ను నమ్మి ఇచ్చిన మొట్టమొదటి ఫైల్ అని యువరాజ్ చెప్తాడు. బాగా గుర్తు చేసుకో సోనీ అని యువరాజ్ అడుగుతూ ఉంటే, ఎన్నిసార్లు చెప్పాలి సార్ అని సోనీ విసుక్కోవటంతో నిషి యువరాజ్ షాకింగ్గా చూస్తూ ఉంటారు.